వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ అంటే బిల్లారంగా సమితి, కాంగ్రెస్ను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారంట రేవంత్. రేపు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న కేసీఆర్, కథనభేరి సభకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణపై బీజేపీ ఫోకస్, రేపు హైదరాబాద్కు రానున్న అమిత్ షా. వివేక హత్య కేసులో కీలక పరిణామం, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్. కాసేపట్లో మోడీ ప్రసంగం, కీలక ప్రకటన చేసే అవకాశం. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 616, నిఫ్టీ 160 పాయింట్ల నష్టం. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం కొనసాగుతుంది. పొత్తు కుదిరిన నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కీలక చర్చలు జరుపుతున్నాయి. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ తరపున కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జయంత్ పాండే ఈ భేటీలో పాల్గొన్నారు. బీజేపీ, జనసేన పార్టీలు 30 అసెంబ్లీ, 8 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై నేతలు చర్చిస్తున్నారు. మరోవైపు జనసేన ఇప్పటికే 7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. దీంతో బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేసింది. ఇవాళ లేదా రేపు సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఉండవల్లిలో చంద్రబాబు నివాసంలో టీడీపీ, జనసేన అలాగే బీజేపీకి సంబంధించి నేతల సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అనంతరం కూడా ఈ రోజు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై అయితే కనుక కేంద్ర మంత్రి, జలశాఖ మంత్రి అయినటువంటి షెకావత్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ జాతీయ నేత అయినటువంటి బైజయంత్తో కూడా ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదైతే ఉండవల్లి టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలోనే ఈ రోజు అయితే కనుక జనసేన అధినేత కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు ఈ రోజు సమావేశం అవడం కూడా జరిగింది. సుదీర్ఘంగా అయితే కనుక చర్చలు అనేది కూడా కొనసాగినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే సీట్ల సర్దుబాటు వ్యవహారం అనేది కూడా ముఖ్యంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జనసేన, బీజేపీ ఎప్పటి నుంచో పొత్తు ఉన్న నేపథ్యంలో వీరికి దాదాపు 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో పాటు పార్లమెంటు స్థానాలు దాదాపు 8 వరకు కేటాయించినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 6 పార్లమెంట్లు అయితే కనుక ఇటు బీజేపీ తీసుకోనున్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ 24 ఇప్పటికే అసెంబ్లీ స్థానాలు జనసేన ఉంటే ఇప్పుడు 6 అసెంబ్లీ స్థానాలు బీజేపీ అనేది కూడా ఇటు పోటీ చేయబోతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే 6 అసెంబ్లీ కావచ్చు, 6 పార్లమెంటు స్థానాలు అంటే దాదాపు పార్లమెంటు స్థానాలపై అయితే కనుక బీజేపీ ఎక్కువగా ఫోకస్ పెట్టిందనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, పురంధేశ్వరి, అదేవిధంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఇలాంటి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నాయకులు, సోము వీర్రాజు, ఇలా పార్టీకి ఎప్పటి నుంచో కూడా పనిచేస్తూ కూడా వీరు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా ఇటు సర్దుబాటు వ్యవహారం అనేది కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకా అసెంబ్లీ స్థానాలు సైతం కూడా ఏదైతే బీజేపీ జెండా గతంలో ఎప్పటి నుంచో కూడా బీజేపీకి పనిచేస్తూ కూడా బీజేపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వారికి కూడా ఈ అసెంబ్లీ స్థానాలు కేటాయించాలి అంటూ కూడా ఒక కీలకమైనటువంటి చర్చ అనేది కూడా జరిగిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన, టీడీపీ
బీజేపీ 3 పార్టీలు పొత్తు ఉన్న నేపథ్యంలో బహిరంగ సభలు సైతం కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనబడతా ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం కూడా సభకు హాజరవుతారని కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదైతే 2014లో పొత్తులో ఉన్న భాగంలో కూడా ఇటు సభ భారీ బహిరంగ సభ అనేది కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా అదే తరహాలో కూడా ఇటు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా ఉండబోతుంది ఇలాంటి బహిరంగ సభ అన్న దానిపై అయితే కనుక కొంత చర్చకు వచ్చింది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లపై కూడా ఇటు కేంద్ర జలశాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా బీజేపీ జాతీయ నేత కావచ్చు బైజయంత్ వీరిరువురు కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వివరించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ 2024 వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా కూడా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేది కూడా చేల్చకుండా ఈ 3 పార్టీలు కలిసి వెళ్తున్నట్టు కూడా ప్రజలకి తెలియజేసే విధంగా కూడా ఈ సభలో ఉండబోతుందని కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. విజయ్, థ్యాంక్ యూ సంతోష్. తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలపై 1000 దొంగ కేసులు పెట్టారని నారా లోకేష్ అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 102 అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తాడిపత్రిలో నిర్వహించిన శంకారావం సభలో లోకేష్ వైసీపీ సర్కారు మీద నిప్పులు చెరిగారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నానని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు. తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. తాడిపత్రిలో అదనంగా 4500 ఇళ్లు కట్టించి లబ్ధిదారులకు ఇస్తామని తెలిపారు. విషయం చెప్పాడు. చరిత్ర ఉన్నంత వరకు ఈ సైకో ఉంటాడంట. చరిత్రలో కాదు కదా, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నంత వరకు జగన్ పేరు ఉంటుంది. చంచల కూడా జైలు గోడలపై జగన్ పేరు ఉంటుంది. క్విట్ ప్రోకో తెల్ల కాలర్ నేరస్తుడిగా చరిత్రలో జగన్ మిగిలిపోతాం ఖాయం. ఇంకొక డైలాగ్ కొట్టాడు, మాట ఇస్తే తగ్గేదే లేదంట. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. చేశాడా సంపూర్ణ మద్యపాన నిషేధం? వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. వారాలు వస్తున్నాయి పోతున్నాయి, సిపిఎస్ రద్దయిందా? 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. పెన్షన్ ఇచ్చాడా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడా అని తాడిపత్రి ప్రజల్ని ఒక్కసారి ఆలోచించమంటున్నా. తల్లి, జగన్ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. ఒకటి బులుగు బటన్, ఒకటి రంగు ఎర్ర బటన్ తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడు. ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి బూమ్ ధరలు పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడు. ఇంకా నిత్యావసర సరుకుల ధరలు పెంచి బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అనగా తల్లి, అన్న క్యాంటీన్ కట్. పండగలు వస్తే పండగ కానుక ఇచ్చేవారు బాబు గారు, అది కట్. ఇంట్లో ఎవరన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా వచ్చేది, అది చంద్రన బీమా కట్. అంతెందుకు, భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కట్ చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశాడు ఈ సైకో జగన్. బిల్డప్ బాబాయ్ మధ్యన సిద్ధం సభ అని పెట్టాడు. జనరల్ గా పులియో సింహం చూస్తే భయపడతారు, కానీ బిల్డప్ బాబాయ్ డ్రోన్ ని చూసి భయపడ్డాడు. అక్కడ సభలో మొత్తం గ్రీన్ మ్యాట్లు వేశారు తల్లి. ఎటుగో సభకి ప్రజల్లా రారు, గ్రీన్ మ్యాట్ ద్వారా గ్రాఫిక్స్ చేయాలని ప్రయత్నించారు. ఏకంగా వాళ్ళ పార్టీ మౌత్ పీస్ ఉంది, ఛానల్ ఉంది. ఏంటది? దొంగ పేపర్, దొంగ టీవీ ఉంది, సాక్షి. వాళ్ళు చూపించిన విజువల్స్ కూడా ఖాళీగా కనపడినాయి. కానీ అక్కడున్న అరగంట స్టార్ అంబటి రాంబాబు, బెట్టింగ్ స్టార్ అనిల్ ఏకంగా నన్ను తిట్టారు. పదే లోకేష్ ఒక డ్రోన్ పంపించాడు, ఖాళీ కుర్చీలు చూపించడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ళు చెప్పారు. అంటే సభ సాక్షిగా ఆ సిద్ధం సభకి
ప్రజలు సిద్ధంగా లేరని తేల్చి చెప్పేశారు ఈ ఇద్దరు దొంగలు. బాహుబలి ట్రైలర్ చూపించారు కానీ ఏకంగా పుల్లకేసి సినిమా సభ చూపించే పరిస్థితికి వచ్చింది ఈ సైకో జగన్ ప్రభుత్వం. ఎవరన్నా సభ చూసారా? లైవ్ లో వీడియో చూసారా? పాపం ముఖ్యమంత్రి గారు బాగా చౌంట పట్టింది, కంగారు పడుతున్నాడు, తడబడుతున్నాడు, మనిషిలో భయం టెన్షన్ కనపడింది. దానికి కారణం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తు. కేంద్రం నుంచి కరువు సాయం పొందడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని 3వ స్థానంలో నిలిపారని మండిపడ్డారు. రైతుల అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారని కనకమేడల చెప్పారు. ప్రజలకు తాగునీరు అందించడం అనేటువంటి విషయంలో పూర్తిగా వైఫల్యము చెంది నీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యము చేసి పోలవరాన్ని పక్కన పెట్టి తిరోగమన దశలో జరుగుతున్న పనిని కూడా ఆపివేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాని ఫలితమే ఈ రోజున రైతులకు సాగునీరు లేకుండా పోయింది. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద కక్షపూరిత వైఖరితో పట్టసీమను పట్టించుకోలేదు. పోలవరాన్ని తిరోగమన దశలో రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా మూలన పడేశారు. పైగా ఈయన మూలన పడేసినందువల్ల పోలవరం ప్రాజెక్టులో వేలాది కోట్లు. త్వరలో టీడీపీలో చేరతానని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తన కుమారుడు రాఘవరెడ్డి కూడా ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్తో చర్చించి చేరాక తేదీ నిర్ణయిస్తామన్నారు. రాజకీయాలకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు చంద్రబాబుతో చెప్పానన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నుంచి తన కుమారుడు పోటీ చేస్తారని శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేయడం శుభపరిణామమని చెప్పారు. వైసీపీకి మాగుంట ఇటీవల రాజీనామా చేశారు. ఖచ్చితంగా ఆ రోజు మేమంతా బాగుంట కుటుంబ అభిమానులు, బాగుంట కుటుంబ శ్రేయభిలాషులు అందరూ కూడా ఆ రోజు పార్టీలో కూడా చేరేతానికి సంసిద్ధంగా ఉన్నామని తెలుపుకునే దాని కొరకే ఈ రోజు ఇక్కడ అందరూ కూడా కలుపుకోవడం జరిగింది. ఆశీస్సులు ఇవ్వండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక కూటమిలో ఉండటం అనేది, మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా మన ఈ కలయికలో ఇంకా అద్భుతాలు కూడా సృష్టించేదాని కొరకు. దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. 300ల మెజారిటీ బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసినా, టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసినా అందరూ మోడీకే మద్దతు ఇస్తారని విమర్శించారు. మాట వినని వారిపై కేసులు బనాయించి జైలులో పెడతారని బీజేపీ నాయకులు బెదిరిస్తున్నారని చెప్పారు. దేశంలో బ్లాక్మెయిల్ రాజకీయం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు 2/3 మెజారిటీ వస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తూ ఉన్నారు. స్వేచ్ఛగా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. ఎవరైతే వారి వైపు ఉన్నారో వాళ్ళపైన కేసులు బనాయిస్తూ ఉన్నారు, జైళ్లలో పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు కూడా బెదిరించి లొంగ తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టాడా? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పెట్టగలడా? చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు. నరేంద్ర మోడీ, అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా కుమ్మక్కై పథకం ప్రకారం. బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రాజ్భవన్లో గవర్నర్ తమిళిసైని కలిశారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని వినతిపత్రం సమర్పించారు. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను నామినేట్ చేయాలని అప్పుడే ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. అయితే హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందని, తమ అభ్యర్థిత్వాలను పునఃపరిశీలించాలని గవర్నర్కు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వినతిపత్రం అందజేశారు. కాబట్టి దాన్ని కూడా రద్దు చేసినారు. దీంట్లో స్పిరిట్ ఏంటంటే, ఇఫ్ వన్ యాక్షన్ ఇస్ ఇల్లీగల్, ఆల్ కాన్సిక్వెన్షియల్ యాక్షన్స్ ఆల్సో టర్మ్డ్ యాజ్ ఇల్లీగల్. ఒకటి మొదటిది కనుక ఒకవేళ అనైతికమైనట్లయితే, రాజ్యాంగానికి వ్యతిరేకమైనట్లయితే, అన్లాఫుల్ అయినట్లయితే తదుపరి చర్యలన్నీ కూడా అనైతికమవుతాయి. కాబట్టి అది రద్దు చేయటమైంది. మధ్యలో మిగిలింది ఏంటి అంటే మా ప్రపోజల్. అది ఆ లెటర్ రద్దు అయితే ఏమవుతుంది? మా ప్రపోజల్ ప్రాణం వచ్చింది. ఇవాళ ఆ ప్రపోజల్ గౌరవనీయులు గవర్నర్ గారి యొక్క టేబుల్ పై వచ్చింది, ప్రాణం వచ్చింది. మాకు ప్రాణం పోయమని చెప్పి అడుగుతుంది. మాకు న్యాయం చేయండి, కోర్టు ఆదేశం. కోర్టు వారు స్పష్టంగా
బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ కాంగ్రెస్లో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారు హస్తం శ్రేణులు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో గులాబీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంద్రకరణ్ కూడా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంద్రకరణ్ను కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే అధికారంలోకి ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి అల్లోలా జై కొడతారని, అలాంటి నేతను కాంగ్రెస్లో చేర్చుకోవద్దని పార్టీ హైకమాండ్కు విజ్ఞప్తి చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు హస్తం నాయకుడు. ఈ 3-4 రోజుల నుంచి టీవీలో కానీ మీడియాలో వచ్చిన ప్రసారాలను చూసి ఆడోళ్ళు మొగోళ్ళు అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంద్రకరణ్ రెడ్డికి ఇదేం బుద్ధి 75 ఏళ్ళు వచ్చిన తర్వాత అని అంటున్నారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీకి రావటానికి నువ్వు విరమించుకో. నువ్వు ఒకవేళ నువ్వు కాదు అని వస్తే కూడా మా రేవంత్ రెడ్డి గారు ఆనాడు నవంబర్ 15వ తారీఖు నాడు ఇక్కడికి ప్రచారంకి వచ్చిన భారతదేశంలో న్యాయ వ్యవస్థకు ప్రాధాన్యత లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ. ఖమ్మంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఎన్వి రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రమణ. గతంలో తాను 3 కోర్టు భవనాలను శంకుస్థాపన చేస్తే పనుల విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. దేశంలో న్యాయ వ్యవస్థకు ప్రాధాన్యత లేదన్న విషయం దీంతో అర్థమైందన్నారు. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం అన్న రమణ కమ్యూనిస్టు పార్టీ నాయకులు తన ఇంట్లో ఉండి సాయుధ పోరాటాలు చేశారని గుర్తు చేసుకున్నారు. నిజాం నిరాగుస పాలనకు వ్యతిరేకంగా పోరాడారని చెప్పుకొచ్చారు. నేను పదవీ విరమణ చేసి దాదాపు 1.5 సంవత్సరాల పైన అవుతుంది. మరి ఏ అధికారం లేదు, ఏ హోదా లేదు. అయినప్పటికీ కూడా ఖమ్మం జిల్లా పెద్దలందరూ మరి ఎందుకు సన్మానం చేయాలనుకున్నారో నాకైతే అర్థం కావట్లా. సాధారణంగా అధికారంలో ఉన్న వాటితో అయితే ఏదో కొన్ని కార్యక్రమాల పనులు అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దానికి భిన్నంగా అధికారం పోయిన దాదాపు 1.5 సంవత్సరం తర్వాత గుర్తుపెట్టుకుని మరి రామారావు ఇతర మిత్రులందరూ వేధించి మరి తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి హెలికాప్టర్లు చక్కెర్లు కొట్టడం కలకలం రేపుతుంది. తిరుమలను నో ఫ్లై జోన్గా ప్రకటించాలని ఎప్పటి నుంచో భక్తుల నుంచి డిమాండ్లు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ తరచూ విమానాలు శ్రీవారి ఆలయంపై తిరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి హెలికాప్టర్ ఆలయంపై నుంచి వెళ్ళింది. ఈ ఘటనపై శ్రీవారి భక్తులు భగ్గుమంటున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. ఉష్ణోగ్రతలు పెరిగి పంట పొలాలు ఎండిపోతున్నాయని, తక్షణమే సాగునీరు విడుదల చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నంగనూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద ధర్నా చేపట్టారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసి చెరువులు నింపాలని కోరారు. కార్యక్రమంలో అక్కెన్నపల్లి, ఘనపూర్కి చెందిన సుమారు 100 మంది రైతులు పాల్గొని తమ ఆవేదన వెలగక్కారు. ఇక రైతుల ఆందోళనతో హన్మకొండ సిద్దిపేట రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అటుగా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు ఉన్నా మానవ మృగాలు దేనికి జంకడం లేదు. తమ కామవాంఛ తీర్చుకునేందుకు పసికందు మొదలుకొని పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు. ఇలాంటి ఓ కీచక ఘటనే హైదరాబాద్ బోరబండ పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ డివిజన్లో బోరబండలోని ఓ పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల మైనర్ బాలిక ఈ నెల 8వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో బాలిక కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాఠశాల ఉపాధ్యాయుడే బాలికపై కన్నేసి అపహరించి లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా అనుమానిస్తున్నారు. దీంతో టీచర్ను కస్టడీలోకి తీసుకుని అసలు విషయం రాబట్టే పనిలో పడ్డారు పోలీసులు. కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి తొందరపడకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నివారించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ ఈసీల నియామకం తప్పనిసరి అయితే 2023లో సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ప్రధాని, ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో కూడిన ప్యానెల్ నియమించేటట్టు చూడాలని జయశంకర్ ఠాకూర్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. హర్యానా రెవారీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆగి ఉన్న కారును మరో కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 6 మృతి చెందగా మరో 6కి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.